హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారంగం కోసం మన ఛానల్ లో మంచి మంచి కంటెంట్ చేస్తున్నాం. చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఏంటంటే అప్పు తీసుకుని తిరిగి తీయకుండా తిరిగితే ఎట్లా ఉంటుందనేది ఈ వీడియో. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంది ఆ లంగబాతో కూడా 50,000 తీసుకుని 3 నెలలు అవుతుంది, ఇంకా సమాధానం ఇయ్యలే. దారి కాకంటే కంటికి కాలు రాకుండానే మాయమవుతుంది. ఇంటికి పోతే ఇంటికానే ఉండడాయే. ఈ లంగబాటోగాడు పచ్చి తాగిపోతాయి. ఆ సంగతి కలుపుకుపోయే. ఆ బద్మాష్ గాడు నేను బండి మీదకెళ్ళి పడినా మా ఇంటికాని తింటే నన్ను చంపి బొంద పెడతాదని మొర్ర పెడితే ఇచ్చిన ఆ లంగబాటోగాడికి. ఆ నల్లి బొక్కలోడి సంగతి ఇవాళ ఇంటికి వెళ్ళి తెలుస్తా. ఏంది ఏమే నరసవ్వ, యాడికి మంచి హుషారుగా పోతున్నావు? పెళ్లి చూపులకు పోతున్నా. ఏ నువ్వు వస్తావా? నువ్వు మంచి ఎటకారం చేస్తావులే. మరి కాకపోతే పని మీద పోతాను. నీకోసం ఏంది నాకు? యాడికి పోతావని అడగపోతే కడుపు సప్పుడు ఉండదా? ఓ మంచి గుర్రు అంటున్నావులే గాని ఏంది ముచ్చట జర చెప్పు. ఆ బాబెక్కప్ప నూరు దాని మొగుడు లంగబాటుతో సుబ్బుగాడు ఉన్నాడుగా. ఆడు నా తాన 50,000 అప్పు తీసుకుపోయిండు. నల్లి బొక్కలోడు 3 నెలలు అయితాంది. ఈ ఆడికి సమాధానం లేకపోయే, మనిషి కానకపోయే. ఇంటికి పోతున్నా, పోయి గడు చొక్కా పట్టి గుంజుకొత్తా. ఆడు లేకపోతే ఆడి పిల్లాన్ని చడమడ అడిగేస్తా. ఏమే నరసవ్వ, నేను 2,000 ఇయ్యే పింఛన్ వచ్చినాక ఇస్తా అంటే ఇచ్చినావు కాదే. గా తాగుబోతోడికి అట్టిచ్చినావే 50,000. నాకు ఇచ్చుంటే ఈ పాటికి ఇచ్చేతో ఉంది కదే. ఓ మంచి ఇచ్చేటోడులే ముసలోడా. నువ్వు అడికన్నా యాప్రాస్ మొక్కోడివి. నువ్వు ఎంత చక్కగా ఇచ్చేటోడు నాకెరకే. ఓ నా మీద మంచి గురుకుర్రు అంటావులే గాని ఆ తాగుబోతోడికి అట్టిచ్చినావే. ఆ బావి కప్ప మొక్క పొడు తాగుబోతాడని నాకెట్టరికే. ఊర్లో అందరికి తెలిసింది, నాకు తెలియకపోయా. తెలుసుంటే ఆడికి నేనట్టేస్తా. ఇయాలని పంట పండుతుంది తీక. ఇయాలో రేపు కాటికి పోయి ముసలోడికి కూడా ఎకసైపోయా. గాడి పని తేలుస్తా. ఆగురా నల్లి బొక్కలోడా, ఆగురా. ఇయాలని కాయలు కోయకపోతే నేను నరసల్దనే కదా. పో ఆడిచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. సుబ్బిగా ఏడున్నావురా? రారా బయటికి. ఏంది నరసవ్వ, పొద్దుగాల ఎడకొచ్చి నా మొగుడు నరుతున్నావు? నీ మొగుడేడే? ఆడిని పిలిస్తే నువ్వొచ్చినా? గాడు ఇంటికాని లేడే. యాడికి పోయాడు? అది గట్లుంచు, ముందు ముచ్చటేంది చెప్పు. ముచ్చటేందా? నీ మొగుడు నా తాన 50,000 అప్పు తీసుకుండు. యాద సందికెళ్ళి 3 నెలలు అయితాంది. నెలమెత్తి లేదు, అసలుకి సమాధానం ఇయ్యలేదు. అసలు మనిషి కానొక్కలే ఇంటికాన ఉండా సచ్చిందా? అగో నర్సక్క, నువ్వు 50,000 ఎట్టిచ్చిన వాడికి ఇచ్చే ముందు నన్ను అడగాలనే కాదే. ఆ తాగుబోతోడికి ఎట్టిచ్చినావు 50,000? ఇదేమైనమే, గాడు తాగుబోతాడని నాకెట్టరకే. నాకు ఆపతుందని ఇంటికి వచ్చిండు, బతిమాలిండు, ఇచ్చిన. ఇది మరీ మంచిగుండే. ఆడికి ఎట్టిచ్చినావు నరసక్క? నాకు సంబంధం లేదు ఇది. నువ్వు ఆడినే అడుక్కోపోయి. గదేందది? గాడిని ఎట్ట అడుగుతావు? నీకెందుకు సంబంధం లేదు? నీ మొగుడే కదా గాడు. నువ్వు సమాధానం చెప్పాలే. ఇది మరీ మంచిగుందే. ఆ తాగుబోతాడికి నువ్వు ఇచ్చి నన్ను అడుగుతావేందే? ఆడి సీటు కట్టినో ఆడి దగ్గర తీసుకోపోయి నన్ను అడక్కు మళ్ళా. ఏంటిది సీటు? ఆడి కట్టినని ఆడిని అడగాల పోయి. ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని సీటు కట్టుకుని ఇచ్చిన 50,000 ఎవరు తీరుతాడే 50,000? మరి మంచిగా మాట్లాడుతున్నావు. పొద్దుగాల పెట్టుకుంటున్నావు, ఏందే ముచ్చట? చూడే మల్లక్క, నా బిత్తిరి మొక్కపోడు దీంతానా 50,000 అప్పు తెచ్చిండట. ఓ సీటీ లేదటనే, ఏమీ లేదటనే. ఇచ్చే ముందు నాకు ఒక మాట చెప్పాలనే కదే. ఇప్పుడు వచ్చి నా మీద నుండి పెడతాంది. నేనేం చెయ్యాలి మల్లక్క? నువ్వే చెప్పు. ఏందే కూర్చోవ్వా, నీ మొగుడు అప్పు చేస్తే ఎవరు తీరుతారే? నువ్వు మంచి మాట్లాడుతున్నావు. నువ్వు సమాధానం ఇయ్యాలి. నీకు సమాధానం లేకపోతే ఏందే అప్పిచ్చిన వాళ్ళు పోవాలే ఏందే? ఇది ఎక్కడ చూద్దామే. నువ్వు గట్లనే మాట్లాడతావు. నేను మళ్ళక్క అందరు గట్లనే మాట్లాడతారు. ఓ నర్సవ్వ, నాకేం తెలియదు. నాకు చెప్పియలే ఎదవకి. నువ్వు పోయి బద్మాష్ గాడిని అడుగు, నాకేం సంబంధం లేదు.
నీకు సంబంధం లేదంటే ఎట్లా అవుతుంది? ఓ నర్సవ్వ, వాడు పత్తి తాగుతాడే, గాడికి ఎట్లా ఇచ్చినావే 50,000? ఓ మల్లవ్వ, సత్య ప్రమాణమే, గా ముచ్చట నాకు తెలపకపోయే, తెలితే నేను గాడి కిందకి ఇస్తాను. ఓ మంచిగుంది, గాడు తెల్లారితే గా దుకాణం కాడే తాగుతుంటాడే. ఓ రమా, యాడికి పోతున్నావే? ఏంది ముసలోడా, వచ్చిపోయేటోని పిలిచినకే సరిపోతాంది నీకు. జాగా మంచిదే పట్టినవులే. నేను మంచి జాగాలో పట్టినది గాని నువ్వు యాడికి పోతున్నావే? ఆ సుబ్బుగాడి ఇంటికి పోతున్నా. ఏ గాడింటితో నీకు పనింది? ఇప్పుడు నీకు చెప్పాలనే. చెప్తే ఏమైతుంది? గాడు నా తాన ₹1,00,000 అప్పు తీసుకుండు, యాళ్ళకి సమాధానం ఇయ్యలే, అడిగిరానికి పోతున్నా. లచ్చిచ్చినావా? మంచిచ్చినావు తీయే. ఎల్లు మరి, ఆలస్యం అవుతుంది. నీకోసం గాళ్ళంతా చూస్తుండ్రాడా. ఎవరు చూస్తాండ్రు నా కోసం? గాడింటికి పోతే నీకే తెలుస్తుంది. పో పో. వీటికి ఏదో పిచ్చి పట్టినట్టుంది. దోస్తులిద్దరూ మంచోళ్ళని పట్టిండ్రే. సుబ్బిగా, ఏంది రమ్మా ఇటొచ్చినా? ఏందా నీ మొగుడు నా తాన ₹1,00,000 అప్పు తీసుకున్నాడు, యాళ్ళకి సమాధానం ఇయ్యలే, మనిషి ఏమో కానొత్తలేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏంది నీ తాన కూడా ₹1,00,000 అప్పు తీసుకుండా? తీసుకుండు, మరి ఏం చేద్దాం అనుకుంటారేంటి? ఆ బద్మాష్ గాడు నా తాను కూడా అప్పు తీసుకుండు, యాళ్ళకి 3 నెలలు అవుతుంది, అందుకే నచ్చిన నేను కూడా. ఓ ఇది మంచిగుందే, ఇద్దరు అప్పు తీసుకుండు, ఆ విషయం దీనికి తెలవకపోయే, ఏం చేశాడు కావాలా డబ్బులన్నీ? ఓయమ్మో, ఇట్లా ఇల్లు అంత గుళ్ళ చేస్తాండే, ఒక్క విషయం కూడా నాకు తెలవకపోయా, కాడికి అన్ని డబ్బులు ఎందుకు వచ్చినాయి? అవసరం ఎవరు తీస్తారా ఇప్పుడు డబ్బులన్నీ? అగో గంటకి మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? ఆడికి అది ఏమన్నా పట్టుకుపోయిండు? గాడు బండ మీద తిని బండ, నాకు కాళ్ళు చేతులు నస్తున్నాయి, మా ఇంటి దాన్ని తిరిగితే నేను చంపెత్తది, మళ్ళీ ఇచ్చేస్తా అని పట్టుకుపోయింది నా కాడ. గాడు ఎప్పుడు దెబ్బ తినుకుంటుండే, గాడు ఎప్పుడు తినుకుంటుండే దెబ్బలు, గాడికి గస్తుంటాయని లెక్కన మంచిగుండే. మరి నువ్వెందుకు ఇచ్చినావే? గడి కూతురు కడుపుతో ఉంది, ఆపరేషన్ కి డబ్బులు కావాలి అని బతిమాలితే వచ్చి ఇచ్చినా నేను, లేకుంటే నేను ఎందుకు ఇస్తాను? ఏందే గాడి కూతురు అడికెళ్ళి వచ్చింది? గడి కూతురు ఆపరేషన్ కానీ డబ్బులు పట్టుకుపోయింది నా కాడ నుంచి. మీరు ఇంకా ఎన్ని దినాలు పోయినాక ఇస్తారు చెప్పండి? ఊరుకుంటున్నానా? నీకు మొగుడు అసలు కానొత్తలేదు, ఏడపోతుండు, ఏడ తిరుగుతుండు, ఏం చేస్తుండు, అసలు ఉన్నాడా సచ్చిండా ఊర్లో? అసలు ఏమనుకుంటారు మీరు? అదే ఆడి కూతురు అడికెళ్ళి వచ్చిందే, మా అక్కయ్యని కూతురు, నువ్వెప్పుడు చూసినావే? అది నేను అప్పుడే చూసినానే, ఇటు పోతుంటేనే ఆడ మంచం మీద కూర్చుని ఉంది, డ్రెస్ వేసుకుని, గదే కాబోలు అని అనుకుని ఇచ్చినానే నేను. గాడి కూడా గదే అని చెప్పిండు, అందుకని ఇచ్చినా నేను. మేము మంచి మాట్లాడుతున్నావే, ఏందే మీరు అంతగానం నవ్వుతున్నారు? దాంట్లో నవ్వనికేముందే? నవ్వుకుంటే ఏం చేస్తాం, గాడికి కూతురు ఆడికెళ్ళి వచ్చింది, ఆడుకున్నది ఒకే ఒక్క కొడుకు. గా రోజు నేను చూసినా కదా, గాడి డ్రెస్ వేసి కూర్చుంది లోపల, గది నేనే. నా కొడుకు దోస్తుగాళ్ళ అమ్మలందరూ గట్లే ఉంటారని నన్ను వేసుకోమని తెస్తే వేసుకుని ఫోటో తీసిండు గట్లా. మంచిగుందే, గట్ల తీసుకుంటారా అందరి కాడ అప్పుడు? నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు అంతగానో మోసం చేసి అంతగానో డబ్బులు పట్టుకుపోయేంత అవసరం మీకు ఏమొచ్చింది? మా పైసలు ఏమన్నా ఉట్టిన చెట్ల కాతున్నాయి అనుకుంటారా ఏంది? మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మంచిగా చెప్తున్నా, ఇదే ఆఖరితో మిమ్మల్ని అడిగేది. మళ్ళీ సార్ వచ్చి రద్దు చేసిపోతా నేను. చూసుకో మళ్ళక్క, నువ్వే చాచేలా, నువ్వు వీడే ఉన్నావు, గుర్తు పెట్టుకో. నాకు ఇయ్యాలే, నేను పోతున్నాను. ఈ టూర్ అసలు ఊరుకునేదే లేదు, లేకుంటే చేసేస్తా మేమే, చెప్తున్నా. మరి జాగ్రత్త, ఎన్ని పైసలు చూసుకున్నా నాకు ఇచ్చాను. నా సంగతి ఇంకా మామూలుగా ఉండదు చెప్తున్నా, నీకు ఎరకే కదా నా గురించి. ఈసారి నేను ఊరుకునేదే లేదు, ఏం చేస్తారో చెయ్యండి. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఆడదొరికింతో ఇది పైసలు ఎడకన్నా ఉట్టుకునే చెట్ల కథ అనుకుంటారా ఏమో. దాని పైసలు అంటే మాత్రం దిన్నే వస్తారు అడగనీకి, అందరి గసంటే కాదు. ఈ సంగతి తేలిస్తా ఇవ్వకపోతే. ఇంకా చూడు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ఊరుకు
చూసుకునేది ఉండదు మరి. ఎట్లా తర్వాత బాధపడతావు చూసుకో. మళ్ళా నేను పోతాను. లంగా బాధపడి పని ఇంటికి వచ్చినాక చెప్తాతి. ఆ బద్మాష్ గాడు బాగా తగులుకుండే మనకి. ఓ బాగా మాట్లాడుకుంటారు. నువ్వు ఇచ్చినట్టు నాకు ఇట్లా ఎంత చెప్పలేదే. నువ్వు ఇస్తాడని నాకేం తెలుసా అని అడిగి వచ్చి ఇచ్చిన గిట్ట చేస్తాడని నాకేం మరికే. మాట్లాడుకుంటారా ఇంటికి పోలేదా? ఇంకా ఇంటికి పోయేదట్లా లేదు. డబ్బులు తీసుకుని అంత చేస్తాడు. గాడే గాడి గాడికి ఎందుకు ఇచ్చారా మీరు? తాగిపోతాడు. ఆ సంగతి మీకు తెలియదా? ఇంకా ఇచ్చినట్టే ఎప్పుడు ఇస్తాడు? అది పల్లెమే ఇయ్యాలి మరి. సరే ఇక్కడ పోతున్నా. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.